విజయవాడలో అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు బాగా జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు 60,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. 14,000 మందికి అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఇక లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా అందిస్తున్నామన్నారు. చిన్న చిన్న లోపాలు తప్ప ఉత్సవాలు బాగా జరుగుతున్నాయన్నారు. అందరికీ తెలిసిన విషయమే. దుర్గా మల్లేశ్వర అమ్మవారి దసరా ఉత్సవాలు మొదలై మూడో రోజు యావరేజ్న చూస్తే 50 నుంచి 60,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అట్లాగే ప్రసాదాలు అంటే లడ్డూలు అందరికీ కూడా ఈసారి సక్రమంగా ఎక్కడా కొరత లేకుండా ఇవ్వటం కూడా ఇప్పటివరకు దిగ్విజయంగా అమ్మవారి చల్లతో చేయటం జరిగింది. అది కాక సుమారుగా 14,000 మంది ఈరోజు స్టాటిస్టిక్స్ తీసుకుంటే 14,000 మంది భోజనాలు కూడా చేశారు. ఈసారి కొంచెం ఎప్పుడులాగా కాకుండా ఈసారి కొంత వినూత్న పద్ధతిలో కొంచెం హోల్డింగ్ ఏరియాస్ అవి పెట్టి భక్తులకు అసౌకర్యాలు తగ్గించాలని చెప్పి, పూర్తిగా అసౌకర్యాలు లేవని నేను చెప్పను. డెఫినెట్గా కొంత క్రమబద్ధీకరణ చేపించి ఇంప్రూవ్మెంట్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ, ఈఓ గారు, కమిషనర్ గారు అందరూ కూడా నేను ఉండి కొన్ని డిజైన్ చేసి ఇవ్వటం మూలాన మొత్తం మీద అన్ని విధాలా సక్రమంగా ఇప్పటివరకు బాగా జరిగింది. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇందులోంచి మేము స్టడీ చేసి ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే అవి కూడా తెలుసుకొని చెబుతాం. మీడియా ద్వారా కూడా మాకు ఇంకేదన్నా ఉంటే, ఇంకా మనకి మూలా నక్షత్రము 12 ఇంకా 6 రోజులు 7 రోజులు ఉంది కాబట్టి 7 రోజులు ఉంది, ఇంకా 6 రోజులు ఉంది కాబట్టి మీరు కూడా ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. అది కాకుండా ప్రజలకు కూడా మేము కాల్ సెంటర్ పెట్టాం. దాని ద్వారా కూడా సలహాలు ఇస్తే ఇంకా భక్తులకి సౌకర్యాలు ఇంప్రూవ్ చేసే విధంగా పనిచేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు.